బీజేపీ కర్ణాటకలో ఒక కీలక విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా ఆ రాష్ట్రంలో జరిగిన 4 టౌన్ పంచాయతీ ఎన్నికల్లో 4ంటిని బీజేపీనే కైవసం చేసుకుంది. గతంలో ఇందులో 2 టౌన్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా ఈసారి ఆ 2 సీట్లను కూడా బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. మొత్తం 76 వార్డుల్లో ఎన్నికలు జరగగా 48 వార్డుల్లో బీజేపీ గెలుపొందింది. కేవలం 23 వార్డులకే కాంగ్రెస్ పరిమితమైంది. కాబట్టి అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే ఒక టౌన్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది అంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో తీవ్రమైన సమస్యలు ఉన్నట్లు కాంగ్రెస్కు ఇది ఒక డేంజర్ సిగ్నల్ పంపిస్తుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే ఆర్థికంగా పూర్తిగా చతికిల పడిపోయిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఈ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం అస్సలు నిర్వహించదు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించిన ఎన్నికలు కాబట్టి ఇప్పటికైనా రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంశాన్ని పక్కన పెట్టి నిజంగా ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తే కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్న 3 రాష్ట్రాలైనా మిగులుతాయి. లేకపోతే భవిష్యత్తులో ఈ 3 రాష్ట్రాలను కూడా కోల్పోయి పూర్తిగా ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిన ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు చెబుతూ ఉన్నారు. మరి రాహుల్ గాంధీ ఇప్పటికైనా మారుతారని మీరు భావిస్తున్నారా? కామెంట్లలో తెలియజేయండి.